ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే వారి యొక్క కష్టాలు తీరి ఆర్థికపరమైన అభివృద్ధిని పొందే ముందు వచ్చే సంకేతాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజయోగం 5, అవమానం అనేది 7. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 8, 9, 11. కలిసొచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 9. ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అశ్విని నక్షత్రం జాతకులకి వైడ్యూరము, భరణి నక్షత్రం వాళ్ళకి వజ్రము, కృతిక నక్షత్రం వాళ్ళకి కెంపుంగరం ధరించడం వల్ల అంతా మంచి జరుగుతుందన్నమాట. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరికి ఊగిసలాడే ధోరణి మనకి పెద్దగా కనిపించదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ శాతం వారు దాని మీదే స్టాండ్ తీసుకుంటారని చెప్పవచ్చు. అంతేకాని చీటికి మాటికి మాట అనేది మార్చరని చెప్పుకోవాలి. అందుకే వీరిని స్థిరత్వం గలవారు అంటారనమాట. ఇక ఈ రాశివారి గురించి మనం ఎన్నో అద్భుతాలు తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి తత్వరీత్యా జల స్వభావం ఉంటుంది. కాబట్టి భయపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట. ఎలాంటి పని అయినా కూడా చాలా చౌక్యంగా వీరు పూర్తి చేయడం అనేది వీరికి ఉన్నటువంటి పెద్ద పెద్ద మంచి అలవాటని చెప్పుకోవాలి. చాలా మంచి అలవాటు. అలాగే ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తారు. అసలు వీరికి ఏమైనా కష్టం వచ్చినా, లేదా వీరు ఏదైనా ఇబ్బందులకు గురైనా ఎదుటి వారికి కూడా తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని అనేది చక్కబెట్టేస్తారనమాట. ఏవి జరగపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగాను ఉండడమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వారి మాట తీరు అంత చౌక్యంగా ఉంటుందన్నమాట. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారని మనం ముందుగానే చెప్పుకున్నాం. మనసులో ఉన్నది బయటికి అస్సలు పెట్టరనమాట. ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుతారు. అంటే తెలిసినా కూడా గూఢాచార్యాన్ని, సమాచారాన్ని సేకరణకు విలక్షణ పద్ధతి అవలంబించుకోవడానికి వీరి యొక్క ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలను వీరు చాలా తెలివిగా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మోసం చేయడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. చాడులు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీరికి బాగా అంటే బాగా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనం, పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం. ముఖ్యంగా వీరి యొక్క స్థిరత్వాన్ని ఒకసారి అనుకుంటే దాని ప్రకారమే నడవడం అనేటువంటి పరిస్థితి వీరికి ఒక రకంగా పైకి తీసుకువెళ్తుందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఎక్కడ ఉన్నా వాళ్ళని అక్కడే ఉంచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది వీరి యొక్క వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుందన్నమాట. వీరి వ్యాపారాలను చూసుకునే దాన్ని బట్టి వీరు చేసే వృత్తి కంటే వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు వీరు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికి ఉన్న లక్షణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఈ స్థితి జీవితకాలం కొనసాగుతూ ఉంటుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనాలు అంటే సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది.
జాతీయ జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలు అవరోధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరు అండ లేకుండా శ్రమిస్తారు, అనుకున్నది వీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల, నమ్మకం ఉన్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం మాత్రం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కంటపడుతుందన్నమాట. మీరు చేసే సామాజిక సేవ కార్యక్రమాలు మీ పేరుని సంతృప్తి కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఈ యొక్క రాశి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది జరగడానికి ముందు కొన్ని సంకేతాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తాయన్నమాట. ఈ రాశివారి జీవితంలో ఈ సంకేతాలు కనుక మీరు మాత్రం కనిపిస్తే రాబోయే రోజుల్లో మీకు ధనం అధికంగా రాబోతుందని అర్థం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటుందని అర్థం చేసుకోండి. మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అనడానికి సంకేతం. అలాగే మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు చేరుకొని చూస్తే అది కూడా సంపదలకు సంకేతంగా భావిస్తారు. అంటే చెరుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెను తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు బాగా సంపాదిస్తారని చెప్పడంలో అర్థం. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అకస్మాత్తుగా ఒకే ఒక చోట 3 బల్లులు కనిపించాయి అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనడానికి ఇది కూడా ఒక సంకేతం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారనమాట. ఇది గుర్తుంచుకోండి. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు అనేవి రావడం ప్రారంభమైంది అనుకోండి, మీరు వెంటనే వాటిని తరిమేస్తే కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి. ఎందుకంటే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపులుగా తినడం ఈ యొక్క నల్ల చీమలు చేస్తే ఉంటే గనుక అది మీ కంట్లో పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని దాని అర్థం. మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తున్నాయని అర్థం. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి రావడానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుందని చాలామంది చెప్తూనే ఉంటారు. అందుకని మీరు గమనించుకొని గుర్తుంచుకోండి. నల్ల చీమలు వస్తున్నాయి కదా అనేసి వాటిని వెంటనే తరిమేయడానికి ప్రయత్నం అయితే చేయమాకండి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికినా లేదా ఆ గుడ్లు తీసేసినా దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఉదయాన్నే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి చీపురుకి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఉదయం ఊడ్చడం మనం చూస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము యొక్క రాక మీరు చూశారు అంటే కనుక మీరు గుర్తుంచుకోండి. పాము యొక్క రాక అంటే ఒకవేళ పాము రావడం కానీ అలా వెళ్ళడం కానీ మనం చూసామంటే కనుక అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తిని పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకు ప్రతీక. కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయి అనడానికి ఇంకొక సంకేతం అన్నమాట. జ్యోతిష శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి రావడానికి ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఈ రాశి వారి వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహారం అలవాట్లో మార్పులు అనేది కనిపిస్తాయి. అలాంటి ఇంట్లోని ప్రజలు మాంసాహారం మరియు మందు మొదలైన వాటికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంత ముందర ఎవరైనా మాంసం తినేవాళ్ళు కూడా ఇప్పుడు తినకుండా ఉండడానికి ఇష్టపడతారు. ఈ విధంగా అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి అంటే రావడానికి ముందు మీకు ఇస్తుంది. ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండడానికి మనం కొన్ని పరిహారాలను అయితే పాటించాల్సి ఉంటుందన్నమాట. మన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు ఇల్లు ఎప్పుడూ కూడా సుగంధభరితంగా ఉండేలా మనం చూసుకోవాలి. ప్రతినిత్యం సాంబ్రాణి ధూపం వేసి ఇంట్లోని సుగంధభరితంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల
లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తూలుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మేము చెప్పిన విధంగా ఈ పరిహారాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరగబోతుంది అని తెలుసుకున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.